అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. చాలా ఇష్టమైన డాటర్ కదా డాడీకి మీరు. అసలు అంటే రెగ్యులర్ గా ఒకే చోట ఉండటం అనేది జరగదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆయన ఇవాళ ఇలా ఉన్నారు. అవును. చాలా మిస్ అయిపోయిన సందర్భాలు ఉంటాయా డాడీ? ఓ చాలా చాలా మిస్ అయ్యాను. భయపడిన సందర్భాలు డాడీ కోసం? భయపడిన సందర్భాలు అని అంటే భయం ఎప్పుడు మా అమ్మ నాకు నేర్పించలేదు, నిరుపమ గారు ఎప్పుడూ నేర్పించలేదు. అంటే భయాలతో కూడుకున్న సంఘటనలు ఏవైనా కూడా, కానీ అది భయంతో చూపించలేదు నాకు. ఏదైనా కూడా గర్వంగానే చూపించింది కానీ భయంగా చూపించలేదు. ఇప్పుడు నాన్న మర్డర్ కేసులలో వెళ్ళినప్పుడు కానీ, నాన్న మీద మర్డర్ అటెంప్ట్స్ అయినప్పుడు కానీ, సో మర్డర్ కేసులు అయినప్పుడు కూడా టిపికల్గా ఓకే ఎందుకైనాయి అనేది నాకు నాన్న ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, అంతా అయిపోయేది. ఓకే. సో అక్కడ ఇట్ వాజ్ లైక్ నేను ఎప్పుడు డీలా పడేదాన్ని కాదు, ఇట్లా అని చెప్పి ఎప్పుడు డీలా పడేదాన్ని కాదు. సో అట్లా అని వెన్ నాన్న మీద మర్డర్ అటెంప్ట్స్ అయినప్పుడు కూడా అంటే ఇలాంటి మనుషుల మీద మర్డర్ అటెంప్ట్స్ అవుతాయి అని అమ్మ ధైర్యం చెప్పేది. ఓకే ఓకే. సో ఎప్పుడు ధైర్యంతో కూడుకుందే కానీ భయంతో ఎప్పుడైతే బతకలేదండి. ఎప్పుడు భయంతో బతకలేదు, నేను ఎప్పుడు బతకను కూడా భయంతో. అంటే నాన్నగారికి ఏమన్నా అవుతుందేమోనండి భయం, ఆ భయం అంటున్నాను. ఎగ్జాక్ట్లీ, ఆ నాన్నగారికి కూడా ఏమన్నా అవుతుందన్న భయం ఎప్పుడు లేకుండా, మేనిఫెస్టేషన్ ఎప్పుడు ఉంటుండే నాకు. ఈజ్ అ స్ట్రాంగ్ మ్యాన్. అంటే నేను 4 years ఉన్నప్పుడు ఆయనకి ఆల్మోస్ట్ మేబీ 25-26లో ఫైరింగ్ జరిగింది నా ముందటనే. ఒక 40-50 bullets తగిలాయి, 4 bullets ఇంకా ఉన్నాయి ఆయనకి. సో అప్పుడు చనిపోలేదు ఆయన. మార్నింగ్ 11కి జరిగితే ఇన్సిడెంట్, నైట్ 11 వరకు ఆయనకి మినిమం ఫస్ట్ ఎయిడ్ కూడా కాలేదు. ఎవరు తీసుకోలేదు వరంగల్లో. నిమ్స్కి మేము రీచ్ అయ్యే వరకు 11 అయింది నైట్. 11-11:30కి బెడ్ లేదు ఐసీయూలో. బెడ్ లేకపోతే స్ట్రెచ్చర్ మీద పెట్టి లైక్ ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఇంత లోపల టచ్ వుడ్ ఎవడో నాకు తెలీదు, మహానుభావుడు ఐసీయూలో ఒకటి చనిపోయాడు. చనిపోతే ఆ బెడ్లోకి తీసుకెళ్ళి అట్లీస్ట్ బెడ్షీట్ కూడా మార్వలేదు, మీరు నమ్మరు. అట్లనే తీసుకెళ్ళి ఆ బెడ్ మీద వేసేసి అప్పుడు 2 surgeries పర్ఫామ్ చేసి, ఇదంతా ఒక 3 months ఆఫ్ ప్రాసెస్ నిమ్స్లో ఉన్నాడు. ఇంక అప్పుడు ఫిక్స్ అయిపోయా, ఇంక ఇప్పుడు పోలేదంటే మా నాన్న ఇంకెప్పుడు పోడు అని. సో ఈజ్ దేర్ హియర్ టు డూ సంథింగ్. అప్పుడు అనుకున్నా, లేదు ఈయన ఏదో చేయటానికే ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు, దేవుడు పంపించాడు, ఇది ఒక చిన్న పరీక్ష ఆయనకంతే. సో ఇది బయటికి ఇంత దరిద్రం దాంట్లో బయటపడ్డాడు అంటే ఇంకా దీనికన్నా లీస్ట్ ఏం ఉండదు అని అనిపించింది నాకు. ఆ ఫైరింగ్ మీ కళ్ళ ముందే జరిగిందండి? నా ముందే జరిగింది. అండ్ నాన్న యాక్చువల్లీ ఒకళ్ళని చంపేశాడు, ఒకరికి కాలుకి కొట్టాడు, ఎస్కేప్ అయిపోయాడు. ఎస్కేప్ అయిపోయాక కాలు ఎవరైతే దెబ్బ తాకిందో వాడు బాగా పెయిన్లో ఉన్నాడు, చచ్చిపోయినాడు పక్కన ఉన్నాడు. నేను పాండబ్బ వెనకాల నించొని ఉన్నాను అనమాట. సో వాడు ఏమన్నాడు అంటే, అరే వాడు చావడ్రా, మనం చంపుతాడు, పోరు ఉంది ఇక్కడ వేసేయండి అని అన్నారు. అది విని నాన్న వెనకాలకి వచ్చారు. అప్పుడు దాకా మీరు అక్కడ ఉన్న విషయం తెలీదు. నాన్న అంటే అప్పటికి నాన్న గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి మేమందరం బయటికి స్కాటర్ అయిపోయాము. సో ఎవరో తీసుకెళ్ళిపోయి ఉంటారని అనుకున్నాడు, కానీ నేను అక్కడే ఉన్న పాండబ్బ వెనకాల ఉంటానని అనుకోలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా అక్కడ ఉంటామని చెప్పి. సో నాన్న మళ్ళీ దానికోసం వెనకాలకి వచ్చి దొరికిపోయి ఇంకా పాయింట్ బ్లాంక్ ఇక్కడ అక్కడ కొట్టేసి. సో అప్పటి వరకు ఎందుకు తగలేదంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు నాన్న. సో అది వాళ్ళకి తెలియలేదు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ గురించే అసలు తెలియదు వాళ్ళకి. అప్పుడు US నుంచి తెప్పించుకున్నాడు. సో వాళ్ళకి అంత బ్రిస్క్లో తాకింది, షోల్డర్ మీద తాకింది, అంత తాకింది, కానీ అయినా బట్ కొడుతున్నా కొద్దీ ఆ నాన్న వెళ్ళిపోతున్నాడు, ఏంటి అని అర్థం కాలేదు. సో వన్స్ ఇక్కడికి వచ్చాక కథ మా ముగ్గురికి ఎవరైతే 5 వచ్చారో ముగ్గురికి దొరికారో వాళ్ళు ఇంకా దగ్గర నుంచి షూట్ చేయటం స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా భయం వేయలేదా మీకు? భయం వేయలేదు. బట్ నాన్న పడిపోయాక వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నాన్న మెడ మీద కాలు పెట్టి చెప్పారు, ఇలాంటోడు బతికితే ఇట్లనే కుక్క చావు చేస్తాడు మా చేతులలో అని చెప్పి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయాక మెల్లిగా అందరూ డోర్స్ తీసి బయటకు వచ్చేవారు ఒక 10 minutes పట్టింది. సో మెల్లిగా నేను అందరి ముందర నుంచి ఒక దగ్గర నించొని చూస్తున్నాను. అప్పుడు వెళ్ళటానికి భయం అయింది, ఎందుకంటే మొత్తం వైట్ డ్రెస్, రెడ్ కలర్ బ్లడ్తో అయిపోయింది. అమ్మ కోసం వెయిట్ చేసిన, అమ్మ వస్తే వెళ్దాము దగ్గరికి అని.
అమ్మ వచ్చేసరికి అమ్మని గట్టిగా పట్టుకున్నారు అందరు, వెళ్ళకూడదు, చచ్చిపోయాడు, పోలీసు వాళ్ళు రావాలి, పంచనామా జరగాలి, అది ఇది అని చెప్పి. అసలు అమ్మ మీరు మనుషుల అది ఇది అనుకుంటే ఒకటేసారి తోసుకొని ఉరికే వెళ్ళేసరికి ఇంకా అమ్మ కొంగు పట్టుకొని నేను కూడా వెళ్ళిపోయా. అప్పుడు ఇట్లా పెట్టుకున్నాడు, ఇలా తీసి చూసేవరకు ఇదంతా ఒక కన్ను అంతా రెడ్గా, ఇక్కడ ఒక బుల్లెట్ బయటకు వచ్చేసి, ఇదంతా బుల్లెట్ అంతా ఫ్లెష్ బయటకు వచ్చేసి. సో ఇట్ వాస్ హారిబుల్. దారుణమైన ఇన్సిడెంట్ అంటే అదేనా మీ లైఫ్లో? ఇంకా ఉన్నాయా? చాలా ఉన్నాయి, బట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్సిడెంట్. మీరు అత్యంత బాధపడిన రోజు ఏముంది మీ లైఫ్లో అత్యంత బాధపడిన రోజు అంటే ప్రతాప్ రెడ్డి మర్డర్ కేసు అప్పుడు మేబీ ఐ వాజ్ ఇన్ 9th క్లాస్ అండి. 9th క్లాస్లో నాన్న ఎన్కౌంటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు నళిన్ ప్రభాత్, అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో. సో అది తెలిసి మేము ఏం చేసామంటే జ్యుడిషియల్ కస్టడీ కింద నాన్ని హాస్పిటల్లో పెట్టాం. సో జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్నారు వాళ్ళు. తీసుకుంటే కొంచెం హెల్త్ బాగాలేదు అన్న హెల్త్ గ్రౌండ్ ప్రెమిసెస్లో ఎంజిఎంలో పెట్టాం. 11:30 వరకు మేము అక్కడే ఉన్నాము నైట్. సో అప్పుడు ఏంటి అని అంటే హనంకొండలో ఒక సినిమా అయ్యేది, వరంగల్లో ఒక మూవీ అయ్యేది. వరంగల్ మూవీ అయిపోయే వరకు 12:45 అయ్యేది అనమాట. ఇంటికి వచ్చి పడుకోగానే నా ఫ్రెండ్ కాల్ చేసి మీ నాన్నని హనంకొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్ మీద కొడుతున్నారు అని చెప్పి. సో సడన్గా అమ్మని లేపి ఇట్లా కొడుతున్నారంట అనగానే హనంకొండకి వెళ్ళే వరకు లేడు. హనంకొండ అటు నుంచి ఎమ్మెల్స్ కాలనీ, ఇన్సార్గంజ్, అటు సైడ్ వరంగల్ అంతా కవర్ చేసి వచ్చి మళ్ళీ ఇటు సైడ్ అయిన ప్లేస్ గన్పూర్ కదా, మడికొండ గన్పూర్. సో మడికొండ వరకు చూసి ఇంకా లాస్ట్ మడికొండ గన్పూర్ అనుకుంటా, గన్పూర్ పోలీస్ స్టేషన్లో అమ్మ ఇంకా పెట్రోల్ పోసేసుకుంది. నాకు మనిషిని చూపిస్తారా లేదా, నేను ఇంత ఎతుకుతున్నాను ఒక మనిషి కోసము, అసలు లోపల ఉన్న మనిషి మీరు బయటికి ఎట్లా తీసుకొస్తారు అని చెప్పి పెట్రోల్ పోసేసుకుంది. పెట్రోల్ పోసేసుకుంటే ఇంకా అప్పుడు నాన్న కుంటుకుంటూ వచ్చి రేకమ్మ నేనున్నా వెళ్ళిపో అని అన్నారనమాట. వెళ్ళిపో అన్నాక అమ్మ డైరెక్ట్ వెళ్ళి కేసు పెట్టేసింది. అదే రోజు నైట్ కేసు ఫైల్ చేసేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ బెంచ్కి వచ్చింది కేసు. అసలు ప్రిఫర్డ్ ఎవరైతే ఎస్పీ ఉన్నారో యూజువలీ సస్పెండ్ అవ్వాలి, ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీలో 3rd grade వాడకూడదు. సో పెట్టాక ఆయన ఒళ్ళంతా రక్తంతో ఉంది. లైక్ ఆయన వైట్ నైట్ డ్రెస్, లాల్చీ పైజామా వేస్తాడు. సో అంత రక్తంతో ఉంది. అది జడ్జి చూస్తున్నారు, కానీ అడగాలి కదా. ఆమె క్వశ్చన్ అడిగింది, ఏంటండి నిజంగానే కొట్టారా అంటే, లేదండి కొట్టలేదు అని చెప్పారు. మరి మీ వైఫ్ ఏంటండి ఇలా పెట్టిందంటే, సారీ అండి అని అంటే, ఇట్లా కోర్టు టైం వృధా చేసినందుకు ఫైన్ వేస్తున్నామని అమ్మకి చెప్పి అలా క్లోజ్ చేశారు. చాలామంది కోర్టులో ఉన్నారు కార్యకర్తలు, ఒక 300-400 మంది కార్యకర్తలు విపరీతంగా కొండా జిందాబాద్, కొండా మురళి జిందాబాద్ అని కొడుతూ జిందాబాద్ల మధ్యలో వెళ్తుంటే నేను అట్లనే చూస్తున్నాను. నేను ఏం మాట్లాడలేదు, నాకు కొంచెం బాధేసింది, భయం వేసింది ఏంటి అని. సో చూస్తూ ఉంటే వచ్చి నా దగ్గరికి వచ్చి కోపం వచ్చిందా అని అడిగాడు. ఎందుకు నాన్న అబద్ధం చెప్పావు అని అడిగా, అంతే. నేను నీకోసమే చెప్పా బిడ్డ అని అన్నాడు. ఎందుకు నాన్న అని అన్నా. ఏం లేదు బిడ్డ, నిన్ను చంపేస్తా అంటున్నారు, సో నేను బయట ఉంటే నిన్ను ఎట్లనో అట్లా కాపాడుకోగలుగుతా, ఏముంది బిడ్డ ఈ దెబ్బలు నీకన్నా ఎక్కువేం కాదు కదా అని అన్నారు. సో దట్ వాజ్ ద మూమెంట్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ అండి. నేను లేకపోయినా బాగుండు, మా నాన్నకి అంత దెబ్బలు తాకకపోయేటివి అనిపించింది నాకు. దట్స్ ద మోస్ట్ డ్రెడ్ఫుల్ థింగ్ ఫర్ మీ. చాలా బాధ అనిపిస్తుంది మీరు చెప్తుంటే, స్పీచ్లెస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.